సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ మేరకు పవన్ చంద్రబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కు విజయవాడ పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రి హోదాలో పోలీసు వందనాన్ని స్వీకరించారు. కాగా రేపు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगान सेंट्री खड़े हैं। गार्ड స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న పల్లా నగరంలో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత కార్యాలయానికి చేరుకున్న పల్లా శ్రీనివాసరావుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ సాదరంగా ఆహ్వానించి కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తన శక్తి సామర్థ్యం, తాను పార్టీ కోసం పడిన కష్టం చూసి చంద్రబాబు తనకు ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు. యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంతో పాటు పార్టీని, ప్రభుత్వాన్ని ఒక వారధిలా చేసుకుని ముందుకు వెళ్తానన్నారు. అలాగే బీజేపీ, జనసేన పార్టీలను సమన్వయపరుచుకుంటూ 3 పార్టీల కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. రాజకీయ వేధింపుల పరంగా పెట్టిన కేసులను 100 రోజుల్లో తీసివేస్తానన్న పల్లా కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉంటామన్నారు. సమావేశంలో విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం వందలాది నాయకులు, కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని పల్లా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు, అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కూడా ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి,
యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు, వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులారా, నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే పార్టీ అధికారం కోసం, అధికారం తేడం కోసం 5 సంవత్సరాలు అహర్నిశలో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే అధికారం తేడం కోసం వాళ్ళు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో, గత అనుభవాలతో అధికారంకి వచ్చిన తర్వాత క్యాడర్ పార్టీకి దూరం అవుతుందనే ఆలోచన మరి కలిగించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి, అందుకు వారధిగా ఉండాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆలోచనలకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక రేపు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే వారిని కూడా మా కార్యకర్తలతోనే సమానంగా చూసి వారికి సముచిత స్థానం కల్పించడానికి కూడా ఒక వారధిలాగా నేను ఉంటానని చెప్పి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ నమ్మకంతో అయితే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చారో, మా ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చారో, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నామినేటివ్ పదవులు 3 పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మా ముందున్నటువంటి కర్తవ్యాలు కానీ చూసుకుంటే ఒక్క విశాఖపట్నంలోనే సుమారు 3,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, కొన్ని ఎఫ్ఐఆర్లు వేశారు, కొన్ని కోర్టులోకి వెళ్ళేటువంటి కేసులు ఉన్నాయి. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక కేసులు పెట్టారు. కనుక ఆ కేసులన్నీ కూడా ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టేటువంటి కేసులు, మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలే, రాజకీయ వేధింపులలో భాగంగా కేసులు పెట్టేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా 100 రోజుల్లో ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి, ఎఫ్ఐఆర్ కేసుల రూపంలో ఉన్నటువంటివి కూడా 100 రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రాణం, పార్టీ సిద్ధాంతాలంటే ఒక మార్గం, అలాగ భావించి ముందుకెళ్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వారికి రేపు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కనుక రేపు ఎటువంటి కష్టం ఉన్నా సరే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలతో పాటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు అటు బీజేపీ, జనసేన వాళ్ళకి కూడా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాజువాక విశాఖపట్నం ప్రాంతంకు సంబంధించి గతంలో అనేక మీటింగ్లు పెట్టాం. అటు సిబిసిఎన్సి భూములు కావచ్చు, దస్పల్లా భూములు కావచ్చు, అలాగే ఎన్సీసీ భూములు కావచ్చు, ఏవైతే హైగ్రీవా కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా అవి ప్రభుత్వం చర్యలతో పాటు వాటిని ప్రభుత్వ పరం అయ్యేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మా వాదన కూడా గతంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, ఇవి అన్యాయంగా వీళ్ళు యాక్ట్లో ఉన్నటువంటి లూపోల్స్ తీసుకొని, లోపాలను తీసుకొని వారు వాటిని కాజేయడానికి ప్రయత్నాలు చేశారని చెప్పేసి
కనుక మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. గత పోరాటాలు కాదు, దాని కార్యరూపం కూడా దాల్స్తాం, దాచేట చేస్తాం, ప్రజలు మనల్ని గెలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పి గంజాయి మాదక ద్రవ్యాలకు నిలయమైన రాజధానిగా చేశారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిగా ప్రమాణం చేసిన మొదటిసారి విశాఖ వచ్చిన అనిత నగరంలోని జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అప్పటి హోంమంత్రి తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదన్నారు. అందమైన విశాఖలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. విశాఖలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, దీని కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు సైతం గంజాయి తీసుకుంటున్నారని, కొంతమంది ఉపాధ్యాయులే తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రశాంత విశాఖలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందన్నారు. గత ప్రభుత్వం గంజాయిను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. రాత్రి సమయాల్లో 8 గంటలు దాటిన తర్వాత గుంపులుగా కూడి ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనకడుగు వేయొద్దన్నారు. ఈ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మొట్టమొదటిసారిగా ఈరోజు విశాఖపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, కలెక్టర్ గారితోని కూడా ఎక్స్క్లూజివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ గారు, అదేవిధంగా డీసీపీలు, ఏసీపీలు, కొంతమంది సిఐలు షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ, అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి, అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి, అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా విషయాలు మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడైపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. ఏమండి, చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, అటువైపు నుంచి, అదేవిధంగా మనకి ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ, ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు, మిగతా అన్నీ, దాంట్లో ఈవెన్ 2 వీలర్, ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న, చీకట్లో ఉన్న, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం,
గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాం, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. మారుతున్న జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అందరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని శంకరమఠం రోడ్లో నూతనంగా నెలకొల్పిన వి హెల్త్ కేర్ స్పెషాలిటీ క్లినిక్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శివానంద మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రజలు ఇటువంటి క్లినిక్లను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. వి హెల్త్ కేర్ క్లినిక్ డైరెక్టర్ కేఎంకే రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో తాము ఈ క్లినిక్ ఏర్పాటు చేశామని చెప్పారు. తమ వైద్య బృందం నాణ్యమైన ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. వి డెంటల్ నుంచి ఒక మెట్టు ముందుకు వెళ్ళి వి హెల్త్ కేర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో ముఖ్యంగా స్పెషలైజ్డ్ డాక్టర్స్, మనకి కార్పొరేట్ హాస్పిటల్లో హై ప్రొఫైల్లో ఉండే డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. జనరల్ ఫిజిషియన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, పీడియాట్రిక్, గైనిక్, డెర్మటాలజీ, సైకాలజిస్ట్, ఇలాగ అన్ని స్పెషలైజేషన్ సంబంధించిన స్పెషలైజ్డ్ డాక్టర్స్ మనకి అందుబాటులో ఉంటారు. తప్పనిసరిగా విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని, మా సేవలను ఉపయోగించుకోండి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటరు, ఒక ఫార్మసీ కూడా ఉంటుంది. డయాగ్నోస్టిక్స్లో ముఖ్యంగా ఇంటికి వచ్చి మా టీము బ్లడ్ శాంపిల్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. చాలా ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ తీసి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విశాఖ నగరంలో ట్రాఫిక్లో ప్రతి ఐటమ్కి షాప్కి వచ్చి కొనుక్కునే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాకు పంపించినట్లయితే వాట్సాప్లో వాళ్ళ ఇంటికే మెడిసిన్స్ కూడా మేము సప్లై చేస్తాం. సో ఈ సదుపాయాలతోటి ఈ వి హెల్త్ కేర్ ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అందుబాటులో తీసుకురావాలి, మంచి ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించాలనే ధ్యేయంతో ఈరోజు వి హెల్త్ కేర్ ప్రారంభించడం జరిగింది. ఈ వి హెల్త్ కేర్కి లీడ్ చేసేది, ప్రత్యేకంగా ఎగ్జిక్యూట్ చేసేది సిహెచ్ కృష్ణ గారు. ఆయన ఎంఎల్టీ, బిఎస్సీ ఎంఎల్టీ. ఆయనలో స్పెషలైజేషన్ ఏంటంటే వన్ డే బేబీకి కూడా ఆయన సింగిల్ స్లాట్లో తీయగలరు బ్లడ్. అటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తి అయినా. ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మా సేవలు ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా దగ్గర పనిచేస్తున్న హాస్పిటల్లో మా దగ్గర పనిచేసేవారు. అప్పట్లో చాలా కష్టపడి పనిచేసేవాడు. అప్పుడే నాకు అనిపించేది చాలా అభివృద్ధి చెందే లక్షణాలు గల కురవాడు అని మేము పూర్తి విశ్వాసంతో ఉండాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఈరోజు తను మా దగ్గర ఉద్యోగం మానేసి ఇవాళ తనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఒక ఎస్టాబ్లిష్ చేస్తే గ్రాడ్యువల్గా మళ్ళీ ఒక్కసారి ఏదో ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేసి చేసినట్టు కాకుండా ఆ కష్టంతోనే గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. అందుకని మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. వారికి, వారి మిత్రుడు రమేష్ గారికి, వాళ్ళిద్దరికీ కూడా మేము పూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె కమల ఫార్మసీ ఛాంబర్ ను, కృష్ణ మెటర్నిటీ హాస్పిటల్ ఎండి బిఎల్ నారాయణ ల్యాబ్ ను, వి డెంటల్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ జాన్ మాడుగుల డాక్టర్ ఛాంబర్ ను, ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ ఏ అప్పలనాయుడు మరో డాక్టర్ ఛాంబర్ ను, ప్రముఖ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆర్వి రవికన్నబాబు నర్సింగ్ విభాగాన్ని, గైనకాలజిస్ట్ జి శిరీష ఈసీజీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిబివిఆర్ గుప్తా, వి హెల్త్ కేర్ చీఫ్ చిన్నం కృష్ణ, అడ్మిన్ మేనేజర్ సిహెచ్ పార్వతి, కార్పొరేట్ మేనేజర్ కె పృథ్వీరాజ్, కె రమ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.